భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే వర్ల రామయ్య రాజకీయ నైతికతకు కొత్త ప్రమాణం సృష్టించారు. తన హయాంలో ఏ తప్పు జరిగినా తానే బాధ్యత తీసుకుంటారని బహిర్గంగా ప్రకటించారు. ప్రజల నమ్మకమే రాజకీయ నాయకుడికి అతిపెద్ద బలమని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం ద్వారానే విశ్వాసం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల వచ్చిన విమర్శలకు తగిన సమాధానాలు ఇస్తామని స్పష్టం చేశారు. బాధ్యతాయుత రాజకీయాలే ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చైర్మన్ మీ మనిషి భువన గారా వైవి సుబ్బారెడ్డి అనుకో వైవి సుబ్బారెడ్డి ఎలా పంపిస్తారు అతన్ని? సరే పంపించారు. పో ఎఫ్ఐఆర్ నుంచి చివరి వరకు కూడా ఈ కేసులో టీటీడీ బోర్డు తప్పటడుగు వేస్తూనే ఉన్నది. తప్పటడుగులు వేస్తూనే ఉన్నది. ఇది 409 వేయినప్పుడే టీటీడీ ఉలిక్కి పడాలి. ఏమి దర్యాప్తు చేస్తున్నారు? 41 నోటీస్ ఇచ్చి పంపినంటే ఉలిక్కి పడాలి. కానీ ఇక్కడ టీటీడీ బోర్డే ఇతన్ని దొంగని బయటకు రప్పించింది. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా అతనికి 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపించారు. అది అయిపోయిన తర్వాత 100 కోట్ల రూపాయల పైబడిన డబ్బు దొంగతనం చేశారని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఉంటే కరెక్ట్గా 1 నెల తర్వాత 30 ఏప్రిల్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 29 నైట్ అనుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరిగ్గా నెల తర్వాత ఛార్జ్షీట్ ప్రిపేర్ చేశాడు. మామూలు కేసులు అయితే నెలల తరబడి పడి ఉంటాయి. అందుకని బోర్డు ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ. వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ. ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను. ఆయన నెలలోనే ఛార్జ్షీట్ తయారు చేశాడు. 31